ఎంతో రుచిగా కరకరలాడే బియ్యపిండి చిప్స్‌ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఇందుకోసం వాటర్‌ని పోసుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం, అలాగే సన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీర, ఆయిల్‌ని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని దీన్ని మరగనివ్వాలి. మరుగుతున్నప్పుడు బియ్యపిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ దీన్ని బాగా మిక్స్ చేసుకొని స్టవ్‌ని ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసి 5 నిమిషాలు వదిలేయాలి. 5 నిమిషాల తర్వాత దీన్ని ప్లేట్‌లోకి తీసుకొని బాగా ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి చేతులతో. బాగా కలుపుకున్నాక చిన్న పిండి ముద్దను తీసేసుకొని పిండి ఆరిపోకుండా తడిపట్టను వేసేసుకొని పొడి పిండి చల్లుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్నాక ఈ విధంగా మనం స్క్వేర్ షేప్‌లో చిప్స్ లాగా కట్ చేసుకొని ప్లేట్‌లో వేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఈ చిప్స్‌ని వేసేసుకోవాలి. వేసిన వెంటనే దీన్ని కదపకూడదు. 1 నిమిషం ఇలాగే వదిలేయాలి. ఇప్పుడు దీన్ని ఈ విధంగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్‌లో లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకుంటే ఎంతో రుచిగా ఉండే మన బియ్యపిండి చిప్స్ రెడీ.